యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. భూమి మీద పుట్టిన మనందరికీ కూడా రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆర్థికంగా వెనకబడిపోతున్నామనే భయం, కొంతమందికి ఇంకా నాకు పిల్లలు పుట్టరా అనే భయం, చాలామంది రకరకాల భయాలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ లోక భయములన్నిటినీ మనం పక్క పెట్టేసి మనమందరము కూడా దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఆమేన్. బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటే మీకా ప్రవక్త చక్కటి మాట రాశారు. మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 17వ వాక్యంలో మనం 4వ లైన్ చూస్తుంటే, మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి నిన్ను బట్టి భయము నొందుదురుగాక. మన దేవుడైన యెహోవా యొద్దకు ఎలాగొస్తారు? కొంతమందికి ఎలాగెళ్తారు? ముడుపులు మొక్కులు తీసుకుని వెళ్తారు. ఏమండి, మన దేవుని యొద్దకు ఎలా రావాలని బైబిల్ చెప్తుందంటే భయపడుతూ రావాలి. ఆమేన్. మరొక కోణంలో మనం చూస్తే వణుకుచూ రావాలి. ఆయన నామాన్ని బట్టి భయపడుచు మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు, భయం పొందుకున్నప్పుడు ఆ భయము మనం కలగజేసే ఆశీర్వాదాల గురించి పరిశుద్ధాత్ముడు ఈ నెల ఆఖరి ఆదివారం రోజున మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. చాలామంది రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి బలహీనులు అయిపోతున్నాము, ఏమి రోగం ఉందో మనకు అర్థం కాదు అనే భయం. భయపడకూడదు. ప్రభు రాకడాగమనానికి మనం అందరం సిద్ధపడాలి. ఆమేన్. బైబిల్లో రాయబడి ఉంది క్రొత్త నిబంధన గ్రంథములో, మీ దేహమును నిందల పాలు చేసి అవమానాలకు గురి చేసి మీ దేహమును కుళ్ళిపోయేటట్టుగా చేసేవానికి, మీ దేహమును పాడు చేసి కుళ్ళేటట్టుగా చేసి ముక్కలు ముక్కలుగా చేసి మీ ఆత్మను ఏమీ చెయ్యని వానికి మీరు భయపడవద్దు. ఆమేన్. మీ ఆత్మను మోక్షపురానికి తీసుకెళ్లేవానికే భయపడండి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ దేహము మట్టి, ఈ దేహము మట్టి గనక మళ్ళా వెనకటి వలనే మట్టిలో పెట్టేస్తారు. ఈ దేహమును చంపివేసి దేహమును మరి ముక్కలు చేసి కుళ్ళిపోయేటట్టుగా చేసే వానికి నువ్వు భయపడొద్దు. నీ దేహమును చంపి నీ ఆత్మను ఏమీ చేయలేని వానికి నువ్వు భయపడొద్దని రాస్తుంది. మన ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళే వానికే మనము భయపడాలి. మన దేవుడైన మీ దేవుడైన యెహోవా యొద్దకు భయపడుతూ వస్తారు. నన్ను బట్టి ప్రజలందరూ భయము నొందుతారు. వాళ్ళు భయపడుతున్న దాన్ని బట్టి నేను ఒక ఆశీర్వాదకరమైన అనుభవాల్లో వారిని నడిపిస్తానని లేఖనం చెప్తుంది. ఎందుకు మీ గౌరవాన్ని అవమానంగా మార్చుకుంటారు? ఎందుకు వ్యర్థమైన వాటిని చేస్తున్నారు? ఎందుకు మీరు రకరకాల అనుభవాలు కొనసాగుతారు? నా భయము కలిగి పాపము చేయకుండా ఉండండి. కీర్తనగాడు రాస్తాడు 4:4 ఆ మాట చదవండి. భయము నొంది పాపము చెయ్యొద్దు. దేవుని భయము కలిగి ఉండండి, పాపాన్ని చేయొద్దు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి, ఇండియా వాడని లేదు, జపాన్ వాడు లేదు, అమెరికా వాడని లేదు, ఇంచుమించుగా 255 దేశాల కంటే ఎక్కువగానే ఉన్నాయి సర్వ ప్రపంచములో.
ఏ దేశస్థుడైనా, ఏ తెగకు చెందినవాడైనా, ఏ కులగోత్రాలు పుట్టినా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఆ మహిమ ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. ఆ మహిమ ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నారని లేఖనాలు చెప్తున్నాయి. భయము నొంది నా ప్రజలారా పాపము చేయొద్దు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్తుంది. అందుకే నా దేవుని బిడ్డలారా, మీరు భయపడుతూ నాకు భయము నొందుచు పాపము చేయకండి. మీ పడకల మీద ఆలోచన చేసుకుని మౌనంగా ఉండండి, ఊరకుండండి, మీరు భయపడండి నాకు అని లేఖనాల్లో మనం చదువుతూ వస్తున్నాం. ఎవరైతే భయపడతారో, దేవుని భయం ఎవరు కలిగి జీవిస్తారో వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాలు ఇన్ని అన్ని అని నేను తూకం వేసి చెప్పలేను. ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో దీవెనలు బైబిల్ లేఖనాల్లో లిఖింపజేసి ఉన్నాడు ఆయన. లేఖన భాగాల్లో మనం చదువుతుంటే లోకములో ఉన్న వాళ్ళందరూ లోక భయం కలిగి ఉంటారు. లోకంలో రకరకాల భయం చేత ఉంటారు. అయితే దేవుని భయము ఎవరి జీవితాల్లో ఉంటుందో వాడి జీవితాల్లో ప్రియులారా లోక భయములన్నిటినీ వెళ్ళగొట్టునుగాక. ఆమేన్. దేవుని యందలి పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన భయము ఈ లోక భయములన్నిటిలోంచి కూడా వెళ్ళగొడుతుంది. దేవుని భయము కలిగి మనము లోకములో కొనసాగాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి? కన్నులుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, నోరు ఉండి మాట్లాడలేనివాడు కాదు, చేతులుండి పని చేయలేనటువంటి వాడు కాదు, ఆయన కాళ్ళు ఉండి నడవలేనటువంటి వాడు కాదండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు వినుచున్న దేవుడు, మన దేవుడు ఆయన బలమైన బాహువు చాపి నిన్ను నన్ను రక్షించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య యందు మనం భయభక్తులు కలిగి లోకములో మనం కొనసాగుతున్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు ఇన్ని అన్యని మనం చెప్పలేమండి. ఎన్నెన్నో ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే గ్రంథకర్తలు అనేక విషయాలు బైబిల్ గ్రంథాలు 26 పుస్తకాల్లో కూడా దేవుని భయము గురించి అనేక అనుభవాలు మనం చదువుతూ వస్తుంటే అనేక దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సంగతులు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదివితే చక్కగా వ్రాయబడి ఉంది. చదువుదాం. ఈ జనుల మార్గం, ఈ లోకములో, ఇదిగో ఈ లోకములో ఉన్న ప్రజల యొక్క మార్గములో మీరు నడవకూడదని యెహోవా బహుబలముగా యెషయా గ్రంథకర్తతో చెప్పి ఉన్నాడు. అది యెషయా మనతో మాట్లాడుచున్నారు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై యెషయా గ్రంథకర్త ఈ మాటలకు దేవుడు చెప్పాడు. ఈ మాటలు బహుబలముగా చెప్పాడంట. ఆయన నన్ను గద్దించి బహుబలముగా హెచ్చరించి ఈ మాట యెషయా ప్రవక్త, దైవజనుడా నువ్వు ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? ఈ లోకములో ప్రజలు నడుస్తున్న మార్గాల్లో మీరు నడవకూడదు. ఆమేన్. ఈ ప్రజలు రకరకాల మార్గాల్లో వెళ్ళిపోతారు. ఈ ప్రజలు నడుస్తున్నారే, ఏ మార్గాలు? శుక్రవారం వస్తే గడ్డం గీసుకోకూడదని, ఏమండి, మంచి నుండి అబ్బా ఎదురు వచ్చేవాడు వస్తే ప్రయాణం చేయకూడదని, ఏమండి, ఈ ముక్కులో డస్ట్ పట్టి తుమ్ములు వస్తాయి. సైన్స్ చెప్తుంది, డాక్టర్ గారు కూడా చెప్తారు. ముక్కులో డస్ట్ పట్టి తుమ్ము వస్తే, ఆ తుమ్ము వస్తే ప్రయాణం చేయడు, అపశకునం అంట. ఇది ఈ లోక ప్రజలు నడుస్తున్న అనుభవాలు.
ఇవన్నీ మనము పాటించకూడదు. ఈ ప్రజల మార్గాల్లో పొరపాటున నడవకూడదు. ఆ మంత్రి యొక్క భార్య అంటది, ఇదిగో ఏ వ్యక్తుల ద్వారా నీకు అధికార నష్టము కలుగుతుందో ఆ వ్యక్తులు యూదులైన ఎడల పొరపాటు నీకు జయము కలగదు. ఏంటంటే ఈ లోకములో నడుస్తున్న ప్రజల యొక్క నడవడిక వేరు, యూదులు నడుస్తున్న నడవడిక వేరు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ అనుభవాలు వీళ్ళ అనుభవాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ మధ్యన మేము ఎక్కడో భోజనం పెళ్ళికి వెళ్ళాం. వెళ్తే పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. ఇంచుమించు 13 రకాల కర్రీస్ వేశారు, బిర్యానీ వేశారు, భోజనం చక్కగా పెట్టారు. అమ్మగారు నేను అక్కడే భోజనం చేస్తా కూర్చున్నాం. చాలామంది దైవ సేవకులకి ప్రత్యేకమైన స్థలంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అన్ని డినామినేషన్ల వారు వచ్చారు. ఒక దైవ భోజనం అయిపోయిన తర్వాత అదేదో ట్రేలో ఏదో పట్టుకొస్తున్నారు, తాంబూలం అదేదో పట్టుకొస్తున్నారు, తామలపాకులతో ఏదో చుట్టింది పట్టుకొస్తుంటే వాళ్ళు తిన్నగా మా వైపు వస్తున్నారు. ఆ పట్టుకొచ్చే యవనస్తుడు మా వైపు వస్తుంటే ఆ అవతలో ఇంకొక పాస్టర్ అమ్మ అంటది, ఓసన్న మందిరం వాళ్ళు ఈ తినరు, ఈ మా దగ్గరికి పట్టురా. చూసారు, మేము మాట్లాడాలా, వాళ్ళు మా దగ్గరికి పట్టుకొస్తుంటే వసన్న మందిరంలో సేవకులు ఈ కిళ్ళిలు అయి నవలరు, ఆ ఒక్కబొళ్ళు మా దగ్గరికి తీసుకురండి ఆ దైవ సేవకురాలు పిలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రజల మార్గములు నడిచేవారు కాదు. ఆమెన్. ఈ రోజున వస్తున్న పరిచర్య తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో విస్తరించడానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? కేవలం ఉచితమైన కృప. దైవ సేవకులైన యేసన్న గారు చేసుకున్న త్యాగం, సమర్పణ. 1 సంవత్సరం 2 సంవత్సరాల ఇంచుమించుగా 7-8 సంవత్సరాలు కన్నీళ్లతో చేసిన ప్రార్థన ఫలితం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ప్రార్థన చేసిన దైవ సేవకుల యొక్క సహవాసములో పరిశుద్ధాత్మ ప్రేరేపితులమై ఈ సంఘములో స్థిరపరచబడి ఉన్నాం. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంటుంది. ఈ సంఘములో పొగడుతులు ఉండవు. ఈ సంఘములో మనుషుల యొక్క సన్మానాలు ఉండవు. ఈ సంఘములో ఎవరైనా సన్మానిస్తే ఏమండి, యేసయ్యనే సన్మానిస్తారు. చప్పట్లో కొట్టండి గట్టిగా. మన సన్మానానికి పాత్రుడెవరు? ఏమండి, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. మన సన్మానానికి మహనీయుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వవేళలా మనల్ని కాపాడువాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ప్రియులారా, బ్రతుకు కాలం అంతా ఈ ప్రజలు నడుస్తున్న మార్గములో మీరు నడవకూడదని దేవుడు ఎలా చెప్పాడంట? ఏదో
చుట్టం చూపుగా చెప్పలా, రాస్తుంది బైబిల్లో. బహుబలముగా చెప్పాడు. ఎలా చెప్పాడు? గద్దించు చెప్పాడు. ఈ మాట ప్రకటించు అని చెప్తూ చదవండి ఇంకా కిందకి. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంత మాత్రాన నువ్వు బందుకట్లు నడవద్దు. బందుకట్టు అంటే లాక్డౌన్. ప్రజలు లాక్డౌన్ చెప్పేస్తారు. నువ్వు లాక్డౌన్ ఉండకూడదు, దేవుని మార్గాలు నడవాలా. ఆమేన్. బందుకట్లు నడవకుడి. వారు భయపడుచున్న దానికి నువ్వు భయపడకుడి. దాని వలన లోకంలో విపత్తులు కలుగుతాయి. లోకములో వైరస్ వెంబడిస్తుంది. లోకములో విపత్తులు కలుగుతాయి. లోకములో యుద్ధాలు కలుగుతాయి. లోకములో పోరాటాలు కలుగుతాయి. లోకములో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అవమానాలు, నిందలు కలుగుతూ వస్తాయి. వీటన్నిటికీ మీరు భయపడవద్దు, బెదరవద్దు, దిగులు పడవద్దు. వాళ్ళ భయపడుచున్న వాటికి మీరు భయపడకండి. చదవాలి. దిగులు పడకండి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకుని మీరు భయపడవలసిన వాడు ఆయనే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయనే యుద్ధశూరుడైన యెహోవా, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే పరాక్రమశాలి, ఆయనే మనందరికీ కాపరి. ఆయన అడుగు జాడల్లో ఆయనకే నువ్వు భయపడవలెను. చదవాలి. ఆయన కోసమే నువ్వు దిగులు పడాలి. అప్పుడు ఆయన నీకు నాకు కూడా పరిశుద్ధ స్థలముగా ఉంటారు. ఆమేన్. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఈ ప్రజల మార్గంలో నడవకుండా, ఈ ప్రజల కట్టుబాట్లలో నడవకుండా, అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను లోకానికి నేనును సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, చనిపోయాను, జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నారు. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు కొరకే జీవించాలి, క్రీస్తు కొరకే త్యాగం చేసుకుని, క్రీస్తు కొరకే ప్రాకులాడుతూ, క్రీస్తు ప్రభుల వారికే జీవిత కాలం అంతా భయపడుతూ నువ్వు ముందు కొనసాగినట్లయితే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిసర ప్రాంతాన్ని ఆయన పరిశుద్ధ స్థలముగా చేయబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. నిన్ను పవిత్రపరచబోతున్నాడు. నిన్ను పరిశుద్ధమైన మార్గాలు నడిపించబోతున్నాడు. అది పరిశుద్ధ మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము. 3 లైన్లను ఆ మార్గంలోకి వచ్చిన వెంటనే త్రోవ తప్పక ఉంటారు. వాళ్ళ దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతుంది. వాళ్ళ తలల మీద నిత్య ఆనంద సంతోష గానాలతో సియోనుకు వెళ్ళిపోదురుగాక. ఆమేన్. అట్లాంటి పరిశుద్ధ స్థలముగా నీవు నేను కూడా మార్చబడాలని ఉద్దేశించిన వారమైతే మొట్టమొదటిగా ప్రప్రథమంగా ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభ దశలో, నర్సరీలోనే మనం ఏం చేయాలంటే దేవునికి భయపడాలి. దేవునికి తప్ప ఇక ఎవరికి భయపడకూడదు. నువ్వు దేవునికి తప్ప ప్రకృతి వైపరీత్యాలకు భయపడకూడదు. ఈ మధ్యన కాస్త నాకు బలహీనత వస్తూ ఉంటుంటే నన్ను చాలామంది అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, ప్రభువు కొరకు చనిపోతాను. ఆమేన్. ప్రభు బ్రతికిస్తే పరిచర్య చేస్తాను, ప్రభు తీసుకువెళ్తే శుభోజ్జయంగా అక్కడికి వెళ్ళిపోతాను. అంటే విశ్వాసము కానిది ఏదో అది పాపం అని బైబిల్లో రాస్తుంది, రోమాపత్రికలో. విశ్వాస యాత్రలో దేవాతి దేవుడు ఈరోజా మర్నాడా 27 years 27 సంవత్సరాలుగా నన్ను ఆయన కౌగిట్లో భద్రపరుచుకుని కాపాడుతున్నాడు. మరి ఇన్ని ఏండ్లు కాపాడినవాడు ఇంక ముందు కాపాడుతాడు. కాపాడుటకు నా యేసు శక్తి గలవాడు. నేను పొందిన గాయముల ద్వారా నా బిడ్డలారా మీరు స్వస్థత నొందుదురుగాక, మీరు బాగుపడుదురుగాక. నేను మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాను. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే.
ఈ విశ్వాస యాత్రలో మీరు సాగిపోండి. నాకేం భయపడండి, దేనికి భయపడద్దు. శరీరం క్షీణించిపోతున్నా, ఈ భౌతిక దేహం క్షీణించిపోతున్నా, అంతరంగ పురుషుడు నూతన పరచబడునుగాక. దేవుని అందు భయభక్తి కలిగిన బిడ్డల యొక్క హృదయాలు, జీవితాలు అట్లాంటి తృష్ణ, దాహము, ఆ శక్తితో నింపబడునుగాక. అట్లాంటి భయము నా దేవుడు మీ అందరికీ కలుగజేయునుగాక. అట్లాంటి అనుభవాల్లో మనమందరము కొనసాగాలి. ఈ ప్రజల మార్గాల్లో మనం నడవకూడదు. దేవుని విందు భయభక్తి కలిగి ఆయనకు మాత్రమే, సైన్యములకు అధిపతికి యెహోవాకు మాత్రమే మనం భయపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఏం చేస్తాడంటే విశ్వాసపు కొలిమిలో, ఏమండి, శోధనల చేత మన విశ్వాసపు అనుభవాన్ని పరీక్షలో కొలిమిలో వేసి పుటం వేస్తూ ఉంటాడు. బంగారమును కంసాలివాడు ఎలాగైతే ఆ అగ్నిలో వేసి ఆ మలినము మశానం పోయేటట్టుగా మరి కాలుస్తూ ఉంటాడో, అట్లాగా మనల్ని ఇబ్బంది అనే కొలుపులో, శ్రమలనే కొలిమిలో వేసి ఆయన కాలుస్తూ ఏం చేస్తాడంటే మనల్ని, మన కుటుంబాలను శుద్ధ సువర్ణంగా మార్చుతాడు. ఆమేన్. పరిశుద్ధమైన స్థలంగా, పరిశుద్ధమైన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై కొనసాగేటట్టుగా చేస్తాడు. ఎందుకు పరిశుద్ధ స్థలంగా మన జీవితాలు మలుచుకుంటాడంటే పరిశుద్ధుడైన యేసయ్య మనలో నివసించటానికి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయనకు భయపడుచు లోకములో మనం ముందుకు సాగాలని ఈ లేఖనం చెప్తుంది. అందుకే కీర్తనకారుడు రాస్తాడు 19:9 వాక్యములో, యెహోవా యందైన భయము పవిత్రమైనది. చదవండి ఆ మాట. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది ఎంతకాలం ఉంటుంది? నిత్యము నిలుస్తుంది, దానికి అంతము లేదు. నిత్య జీవానికి వారసులు చేస్తుంది. ఇక్కడ నిలుస్తాం, ఇక్కడ కన్ను మూస్తే వితిన్ సెకండ్స్లో అక్కడ కళ్ళు తెరుస్తాం. ఎక్కడ? పరలోకంలో కుటుంబం ఉంది, భూలోకంలో ఒక కుటుంబం ఉంది. పరలోకంలో కుటుంబంలో పరిశుద్ధులందరూ ఉంటారు. హల్లెలూయా. పరలోక కుటుంబంలో పరిశుద్ధులందరూ ఉంటారు. ప్రాముఖ్యంగా మన ఆత్మీయ తండ్రి అయిన యేసన్న గారు కూడా ఉన్నారు అక్కడ. ఆమేన్. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది. అందుకే భక్తులు చెప్తా ఉంటారు, పరలోకములో ఎలాగునో భూమి మీద కూడా అలాగున జరుగునుగాక. హల్లెలూయా. అంటే మనం ఆత్మతో, సత్యముతో ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటున్నప్పుడు పరలోకపు సన్నిధి, పరలోక మహిమ, పరలోకపు నుంచి దిగి వచ్చే శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ శక్తితో మీరు నింపబడుతున్నారు. ఆ శక్తి గల దేవుడు ఆ శక్తిని పంపించి మీలో ఉన్న సకల విధములైన రుగ్మలతను కాల్చివేస్తున్నాడు. ఆయన అపవిత్రతను తొలగిస్తున్నాడు, అవిధేయతను తొలగిస్తున్నాడు. మిమ్మల్ని నన్ను కూడా పరిశుద్ధ స్థలంగా మారుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. యెహోవా యందైన భయము పవిత్రతతో కూడింది. అది ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం అండి? నిత్యము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అంటే నిత్య జీవానికి వారసులుగా చేస్తుందని ఈ లేఖన భాగాలు మనకు చెప్తున్నాయి. వాళ్ళ నాన్నగారు పట్నం వెళ్ళిపోయాడు, బస్తీకి వెళ్తా. ఆ నాన్నగారు వృత్తి ఏంటంటే బొమ్మలు అమ్ముకునే వృత్తి. గుర్తులు అమ్ముకుంటున్న కుమారుడైన అబ్రాహాముకి చెప్తాడు, నైవేద్యం పెట్టరా దేవుళ్ళకి అంటే ఈ నైవేద్యం పెట్టాడు. నైవేద్యం పెట్టి తలుపులేస్తే నైవేద్యాలు అవి తినలా. నల్లటి పులసేమలు వచ్చి ఆ పాయసం అంతా తింటున్నాయి. ఇదేంటి, మా నాన్నగారు నైవేద్యం పెట్టమన్నాడు, పులసేమలు వచ్చి తిన్నాయి ఏంటి అంటే, ఇక ఏం చేస్తాడండి, మొత్తం అవన్నీ బద్దలు కొట్టేసి కర్రతో ఒక ప్రతిమలో ఆ కర్ర పెట్టేశాడు. అన్ని మొక్క చెక్కలు చేసి ఒకళ్ళు కాలు ఇరిగిపోయి, ఒకళ్ళు తల ఇరిగిపోయి అయిపోయారు. మరి ఎవరు చేయగలవాడు, దేవుడు ఎవరు అని పర్యవేక్షణలో, పరిశోధనలో అబ్రాహాము గారు ఉన్నప్పుడు ఆయన సృష్టికర్తని దేవుడు. ఆదికాండం 12 అధ్యాయాలు మీరు చదువుకోండి, ఇంటికి వెళ్తారు. ఇప్పుడు వద్దు. దేవుడు అబ్రాహాముని పిలుస్తున్నాడు. అబ్రాహాం
నీ బంధువుల యొద్ద నుండి, నీ జన్మభూమిని విడిచిపెట్టి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో. గో ఫాలో హిమ్ అన్న వెంటనే అక్కడ మంచినీళ్ళు ఉంటాయా? అక్కడ చెరుకు ముక్కలు ఉంటాయా? అక్కడ బస్సులు వసతి ఉందా? అసలు ఏరోప్లేన్ ఉందా? ఏమండి, ఈ యదవ మాటలు ఏమి అబ్రహాం ఆ రోజుల్లో అవన్నీ అక్కడ. ఆ రోజుల్లో గుర్రాల మీద, గాడిదల మీద ప్రయాణం చేస్తూ ఉండేవారు. అవన్నీ లేవు అప్పుడు. వెంటనే అబ్రహాం చరిత్రలో చూస్తుంటే ప్రియులారా, పిలుపుకు లోబడిన వాడై, ఆమేన్, పిలుపుకు విధేయత చూపిన వాడై, మాట్లాడుతున్నవాడు దహించు అగ్ని ఉన్నవాడు, మాట్లాడుతున్నవాడు జీవముగల దేవుడు, మాట్లాడుతున్నవాడు నా బ్రతుకును బ్రతుకుగా మార్చగలిగిన వాడు, మాట్లాడుతున్నవాడు నన్ను భాగ్యవంతునిగా చేసే దేవుడు, నా అక్కర్లని తీర్చేవాడు, నా అవసరాలని తీర్చేవాడు, నన్ను ఉన్నతమైన స్థలాల్లో నడిపించడానికి శక్తి గలవాడు అని ఉద్దేశించిన అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడండి. బైబిల్లో చూస్తుంటే అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. కారణం ఏంటి? దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళాడు గనుక. చాలామంది పిలుపుకు లోబడరు, పిలుపును ఆలకించరు. లోకము కావాలి, దేవుడు కావాలంటే కుదరదండి. ఉంటే లోకంలో ఉండాలా, లేకపోతే యేసయ్యలో ఉండాలి. ఒడ్డుకి చెందకుండా, నామకి చెందకుండా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో మధ్యలో మునిగిపోతావు. ఉంటే పడవలో ఉండు, లేకపోతే గట్టు మీద ఉండు. గట్టులో ఒక్కాలేసి లోకంలో, పడవలో ఒక్కాలేసి ప్రయాణం చేస్తే వాడు పడవ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాలు ఒడ్డు మీద ఉంది, ఒక కాలు పడవలో ఉంది. మధ్యలో ఏమవుతాడు? వాడు మునిగి సస్తాడు. వాడి గమ్యం ఏంటో తెలియదు. వాడు ముగింపు మహిమకరంగా ఉండదు. దేవాతి దేవుడు అతన్ని మోక్షపురానికి చేర్చుకోలేడు. అట్లాంటి అనుభవాల్లో మనం ముందుకు సాగకుండా దేవుని పిలుపుకు లోబడిన వారమై, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఈ ప్రజల మార్గము గుండా మనం వెళ్లకుండా ఒక పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థమైన అనుభవాలను మనము నడిచి యథార్థమైన మార్గాల్లో మనం కొనసాగుతూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆకాశానికి, భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఒంటరిగా వెళ్ళాడు. అబ్రహాం ఎలాగ వెళ్ళారండి? ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరైన వారిని మన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? 10 వందలుగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేస్తాడు. ఒంటరి వాడిని ఒంటరిగానే 1977 సంవత్సరంలో ఈ వసన్న పరిచర్యను దైవజనులు చిన్న కుగ్రామంలో గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఒంటరిగా, 1 పర్సన్, ఇంకెవరు లేరు. ఒంటరిగా ప్రారంభించబడిన ఈ పరిచర్యను ఎంత విస్తరింపజేశాడండి. దేవుని వాగ్దానము నిరర్ధకము కానేరదు. ఆమేన్. ఒంటరైన వ్యక్తిని 10 వందలుగా చేశాడు. ఇప్పుడు 1000 మంది సేవకులుగా చేశాడు. ఇప్పుడు మినిస్ట్రీలో 1000 మంది సేవకులు ఉన్నారు. ఎన్నిక లేని ఆయన్ని ఒక బలమైన జనముగా, ఆమేన్, ఒక బలమైన జనాంగముగా తీర్చిదిద్దాడు. ఇంచుమించుగా వస్తున్న మినిస్ట్రీస్లో ఇప్పుడు విశ్వాసులు సంఖ్య ఎంతంటే లక్షల మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రారంభించింది ఎంతమంది? ఒక్కడే. హల్లెలూయా. అట్లాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నాం మనం. ఒంటరిగా బయలుదేరాడు. పిలుపుకు లోబడినవాడు అబ్రహాము. అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? గొర్రెలు ఇచ్చాడు, మందలు ఇచ్చాడు, గాడిదలు ఇచ్చాడు, ఒంటిలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడండి. సంతతి లేదు. సంతతి లేకపోతే అప్పుడు దేవుడు వాగ్దానము ద్వారా అబ్రహాముకి సంతానాన్ని కలుగు చేశాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు లేక 100 సంవత్సరాల వయసులో పుట్టిన వెంటనే ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. కింద కాలు పెట్టనివ్వట్లా. అబ్బో, ఏమండి, కింద కాలు పెట్టనివ్వట్లేదండి. మేజోళ్ళు తొలగుతాడు. అబ్బా, అందుకే మీకు అతి ప్రేమ ఉండకూడదు. అబ్రహాం ప్రేమిస్తే ఏం చేశాడు అబ్రహాముని? అబ్రహాం, నీకొక్కడైన నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలిచ్చేయమన్నాడు. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమించకూడదు ప్రియులారా. నీ భార్యను నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు.
నీ భర్తను నువ్వు ప్రేమించకూడదు, నీ పిల్లల్ని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదు. ముందు ప్రథమ స్థానం ఎవరికి? యేసయ్యకు మాత్రమే ఇవ్వాలి. ఆమేన్. తర్వాత భర్త, భార్య, పిల్లలు, ఏమండి, సంపద, ఇల్లు, పొలము, పాడి, పంట, అన్ని తర్వాతే. ప్రథమ స్థానాన్ని యేసయ్యకు ఇవ్వాలి. అలా ఇవ్వలేదు అబ్రహాం. లేక పుట్టాడు కనుక బిడ్డ మీద ప్రేమ ఎక్కువైపోయేది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకొక్కడైనా నీ కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వమన్నాడు. వెంటనే నన్ను ఇంతగా హెచ్చించిన వాడు సృష్టికర్త కదా, వీడిని బట్టి ఆ ఆశీర్వాదాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? వీడు ఉన్న ఒకవేళ నేను ఒక బలి చేసిన ఆ చచ్చిన అనుభవాల్లోంచి లేపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఈ చచ్చిన అనుభవాల్లో నుంచి బలి పశువుగా వధించి కట్టెలు పేర్చి బూడిదిగా మార్చబడిన నా దేవుడు ఆ బూడిదిలోంచి కూడా నా బిడ్డను లేపివ్వగలిగిన వాడు, శక్తి గలవాడు. ఆయన పేరు సృష్టికర్త అయిన దేవుడు అని విశ్వసించిన వాడై అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని ఏదో ఉత్తుత్తు కావాలేదండి. లేక ఒక బిడ్డని త్యాగం చేసుకున్నాడండి. అర్పణ సమర్పణ కలిగి జీవించాడు. ఆ బిడ్డని చేస్తుంటే తీసుకెళ్ళాడు, కాడు గంట కట్టించాడు. ప్రియులారా, పిల్లోడిని తీసుకెళ్ళిపోతున్నాడు. మోరియా పర్వతానికి వచ్చాడు. గాడిదల్ని, పనివాళ్ళని అక్కడ ఉండమన్నాడు. పనివాళ్ళారా ఇక్కడే ఉండండి, గాడిదకి మేత పెట్టండి, ఇదిగో పర్వతం మీదకి వెళ్ళి నా కొడుకుని బలి చేసి మేము వచ్చేస్తాం, యెహోవాకు బలి చెల్లించి మేము వచ్చేదము. ఆమేన్. మరి బలిచ్చేది కొడుకునే కదా, మరి ఈయనేమనాలి? నా బిడ్డని దేవుడికి బలిచ్చి నేను వస్తాను అనాలి కదా. అక్కడ మీరు ఇంటికి వెళ్ళారు, చదువుకోండి, మేము వచ్చేదము. ఆమేన్. యెహోవాకు బలిచిలి. ఎంత విశ్వాసమో చూడండి. అడిగింది ఎవరిని? తన కొడుకునే. చూడండి ఎంత విశ్వాసము. విశ్వాసం అంటే అట్లా ఉండాలా. విశ్వాసములో అంత పటిష్టంగా, అంత దిట్టపరచబడి స్థిరపరచబడిన వారమై మనం ఉన్నప్పుడు గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, ఊహకు అందని కార్యాలు, ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు, ప్రకృతికి మించిన కార్యాలు నా దేవాతి దేవుడు మన పక్షాన, ఆయన విశ్వాసపు అనుభవాల్లో కొనసాగుతున్న మన పక్షాన, అబ్రహాము పక్షాన చేసిన కార్యాలు దేవుడు మన పక్షాన కూడా కార్యాలు చేసి ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు. తర్వాత బాలుడైన ఇస్సాకు, అబ్రహాము గారు నడిచి వెళ్ళిపోతున్నారు. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. గొర్రె పిల్లని బలి పశువును వధించడానికి కత్తి ఉంది. నాన్నగారు కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్లని వధించడానికి కత్తి ఉంది, దహన బలికి గొర్రె పిల్ల ఏది నాన్నగారు అని అడుగుతున్నాడు. ముందు నాన్నగారు వెళ్ళిపోతున్నాడు అబ్రహాము, వెనకాల పిల్లోడు నడిచి వస్తున్నాడు. అప్పుడు ఆయన గుండె ఎంత తరిక్కిపోయి ఉంటుందో మీరు గమనించండి. బలి ఇవ్వటానికి కొడుకునే కదా బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. ఎంత క్షోభిల్లు ఉంటుందో, ఎంత కన్నీళ్ళు విడిచి ఉంటాడో, వాటన్నిటినీ కూడా విశ్వాసము ద్వారా దిగమింగుకున్నాడు అబ్రహాము గారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. వాటన్నిటినీ దిగమింగుకున్నవాడై, వాటన్నిటినీ అణుచుకున్నవాడై దహన బలికి గొర్రె పిల్లను యెహోవా చూచుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. కట్టెలు పేర్చాడు. ఏమండి, కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి మరి బలిపీఠం మీద, ఆ కట్టెలు పేర్చిన బలిపీఠం మీద పెట్టేస్తుంటే అప్పుడు కూడా కుమారుడు అంటాడు, మన దేవుడు నరబలి కోరేవాడా నాన్నగారు అంటే ఏమో తెలియదు రాని కట్టెలు పేర్చేసి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టేసి కత్తెత్తాడు. అబ్రహాం, అబ్రహాం, నీ కత్తి దించు, నీకొక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలివద్దు. అదిగో పొదలో చిక్కుకున్న ఆ గొర్రె పొట్టేలు తీసుకొచ్చి నీ సాకుకు బదిలిగా బలి చెల్లించు. ఆమేన్. ఆ అనుభవాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం చదువుకోండి. అక్కడ దేవుడు అంటాడు, నీవు నాకు భయపడేవాడివని ఈ విషయంలో నేను తెలుసుకున్నాను.
హల్లెలూయా. ఈ విషయంలో నీవు నాకు భయపడేవాడు అని తెలుసుకున్నాను. అబ్రహాం ఎవరు? దేవునికి భయపడేవాడు. యోసేపు ఎవరు? దేవునికి భయపడేవాడు. దానియేలు ఎవరు? దేవునికి భయపడేవాడు. మొర్దెకై ఎవరు? దేవునికి భయపడేవాడు. ప్రభుత్వాలకు భయపడతాడా? అధికారులకు భయపడతాడా? ప్రజలందరూ శూషణ కోటలో మొర్దెకైని హెచ్చరిస్తూ ఉంటుంటే మొర్దెకై ఒకే ఒక మాట చెప్పాడు, నేను క్రైస్తవుణ్ణి గనుక ఆ పని చెయ్యజాలను. పేద స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించావు, దీన స్థితిలో ఉన్నప్పుడు బైబిల్ చదివావు, పేద స్థితిలో ఉన్నప్పుడు 10 రూపాయల కానుక క్రమంగా ఇచ్చావు. నీ దీన స్థితిలో నుంచి, పేద స్థితిలో నుంచి నీ ప్రవర్తన, నీ క్రమాన్ని, నీ విశ్వాసం, ఒప్పుకోలు, నీ త్యాగం, నీ అర్పణ చూస్తున్న దేవుడు నిన్నేం చేశాడు? హెచ్చించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్చించాడు. మరి హెచ్చించినప్పుడు నీ త్యాగమేది? నీ సమర్పణేది? మీరు చూడండి ప్రియులారా, రోజు మనం పళ్ళు తోముకుంటామే, కోల్గేట్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ తయారు చేసిన కంపెనీ యజమాని క్రిస్టియన్. అతడు వ్యాపారం ప్రారంభించినప్పుడు ప్రారంభ దశలో ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి ఆయన అంత జమ చేసుకుని ఎన్ని లక్షలు మిగిలిందో అన్ని లక్షల్లో దేవుడికి ఇస్తా వచ్చేవాడంట. మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆ చిన్న కంపెనీని అతను నడుస్తున్న క్రమాన్ని బట్టి, అతను చేస్తున్న త్యాగాన్ని బట్టి ప్రియులారా, అతను ఏం చేశాడంటే దేవుడు ఉన్నత స్థితిలోకి కోల్గేట్ కంపెనీని ప్రియులారా ప్రపంచమంతా రాకేటట్లుగా, మన ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతా ప్రియులారా ఆ ప్రొడక్ట్ విస్తరించేటట్టుగా చేశాడు. కోట్ల మిగులుతూ ఉన్నాయి. అప్పుడు ఆ కోల్గేట్ యజమాని అనుకున్నాడంట, నేను ఎంతవరకు 10% టైత్ తీస్తా వచ్చాను, ఇప్పుడు నాకు కాదు, నేను 10 పైసలు తీసుకుంటాను, 90 పైసలు దేవుడికి ఇచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ కోల్గేట్ యజమాని అనుకుంటున్నాడు, నేను 10 పైసలు తీసుకుంటాను, 90 పైసలు దేవుడికి ఇచ్చేస్తాను. ఎంత త్యాగం అండి! అతను డబ్బు మాత్రమే త్యాగం చేశాడు ఆ కోల్గేట్ యజమాని. అబ్రహాము తన సొంత కుమారుని అర్పించేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అది సమర్పణ, అది త్యాగం. అందుకు అబ్రహాము ఇంత పని చేయటం, ఎంత గొప్ప సమర్పణ, త్యాగం కలిగి జీవించటానికి ప్రబలమైన కారణం ఏంటంటే అబ్రహాము గారు దేవునికి భయపడే వ్యక్తి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవునికి భయపడుతున్నారా? మనుషులకు భయపడుతున్నారా? మీరందరూ చాలా మంచివాళ్ళు అండి, మీరు కాదండి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంట్లో యజమాని సిట్ అంటే సిట్టు, ఏంటి మాట్లాడారు, ఆ యజమాని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అంత అమ్మగారు పెత్తనం, అయ్యగారిది ఏమి ఉండదు. అమ్మగారికి గాలి కొట్టామనుకో అయ్యగారికి చెప్తుంది. ఇట్లాంటి కుటుంబాలు ఉంటాయి. దేవునికి త్యాగం విషయంలో, దేవునికి సమర్పణ విషయంలో నువ్వెవరికి చెప్పాల్సిన పని లేదు. నీ త్యాగాన్ని, నీ విశ్వాసపు ఒప్పుకోలను అబ్రహాము గారి వలె నువ్వు ఎప్పుడైతే ముందుకు వచ్చేసావో అప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఈ బిడ్డ నాకు భయపడే వ్యక్తి, ఈ కుమారుడు నాకు భయపడేవాడు అని చూస్తూ ఒక క్రమమైన పద్ధతిలో మనల్ని, మన కుటుంబాల్ని నడిపించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. గనుక ఆయన మరి దేవుడైన యెహోవా యొద్దకు ప్రజలందరూ కూడా భయపడుచు వచ్చుదురు, నిన్ను బట్టి భయము నొందుదురు. హల్లెలూయా. మనం భయపడాలా? భయపడితే ఆయన మనల్ని పరిశుద్ధ స్థలముగా మారుస్తాడు, పవిత్రులుగా మారుస్తాడు, యథార్థమైన మార్గాలు నడిపిస్తాడు. భయపడటం ద్వారా అన్ని విషయాల్లో అబ్రహాము గారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, క్రైస్తవ్యంలో దరిద్రత లేదు,
క్రైస్తవుడు అనాగరికుడు కాదు. క్రైస్తవుడు ఒకరి వైపు చెయ్యి చాపే వాడు కాదు. ఈ రోజున క్రైస్తవ దేశాలు అనేకులకు అప్పు పెడతా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి చరిత్రలో. క్రైస్తవ దేశాలు ఇతర దేశాలు వాళ్ళకి అప్పు పెడతా ఉన్నాయి. వాళ్ళ అసలు మాట దేవుడు ఎరుగు, వడ్డీ కూడా కట్టలేకపోతున్నారు. ఇచ్చుకున్న వాళ్ళు, అప్పు తీసుకున్న వాళ్ళు. క్రైస్తవ దేశాలు, క్రైస్తవ ప్రజలు సంపన్నులు. దీనస్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపిల్చిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. హల్లెలూయా. ఏది విడదీయలేదు. ఏదైనా అంటే అర్థం ఏంటి? వస్త్రహీనతైన, ఉపద్రవాలైన, కరువైన, ఖడ్గమైన, ఉన్నవి అయినా, రాబోచున్నవైనా, మరణమైన, జీవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. ఏది కూడా, వీటన్నిటిలో ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమలో నుండి, క్రీస్తు ఎడలనున్న భయభక్తులలో నుండి మనల్ని వేరు చేయలేవు. అట్లాంటి ఒక పవిత్రమైన మనసు కలిగి మార్గాల్లో కొనసాగాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. బైబిల్లో మరొక చోట చూస్తుంటే ప్రియులారా, యెషయా గ్రంథం 33:6 చదవండి. యెషయా గ్రంథం 33 అధ్యాయం. మీ కాలంలో నియమింపబడింది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. యెహోవా భయము మనకేం కలుగు చేస్తుంది? ఐశ్వర్యం. యెహోవా భయమా నీకున్న వ్యవసాయం ద్వారానా? యెహోవా భయమా నీకున్న ఉద్యోగం ద్వారానా? యెహోవా భయమా నీకున్న పాడి పంటల ద్వారానా? కాదు కాదు. ఎన్నో పక్కకు పెట్టు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని భయము కలిగి చెయ్యి. యెహోవా భయము నీకు, నీ కుటుంబానికి, నీ పాడికి, నీ పంటలకు, నీ వ్యవసాయానికి, నీ చేతి వృత్తికి ఐశ్వర్యమును కలుగు చేయనుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. కనుక మనం బ్రతుకు కాలం అంతా దేవుని యందు భయము కలిగి జీవించాలి. హల్లెలూయా. వినయ భయభక్తులతో కొనసాగాల. త్యాగపూరితులమై ఉండాలి. అబ్రహాము వలె సమర్పణ కలిగిన బిడ్డలంగా, త్యాగపూరితులముగా, విశ్వాస వీరులముగా, విశ్వాస యోధులుగా మనం తీర్చిదిద్దబడినప్పుడు ప్రియులారా, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములను ఆయన సమృద్ధిగా అనుగ్రహించడమే కాకుండా ఆయన యందు భయము మనకు ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఐశ్వర్యం కొరకు ప్రాకులాడక్కల్లా.
ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడక్కర్లేదు. ఐశ్వర్యం పొందటానికి మనసు నిలుపుకోకూడదు. అట్టి మనసు నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వటానికి, ఐశ్వర్యవంతురాలు అవ్వటానికి నువ్వు ఎప్పుడైతే మనసు నిలిపావో, జ్ఞానైన సొలొమోను గారు సామెతలు రాస్తాడు, అది రెక్కలు కలిగి ఏమైపోద్దంట, ఎగిరిపోద్దని రాసింది. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకూడదు. దేవుని యందు భయము కలగటానికి ప్రయాసపడు. దేవుని యందు భయపడుతూ ఉండు. ఆ భయము నిన్నేం చేస్తుందంటే ఉన్నత శిఖరానికి ఎక్కించేస్తుంది. ఆమేన్. ఉన్నత స్థలముల్లోకి ఎక్కిస్తుంది. ఎక్కించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. కనుక బ్రతుకు దినములన్నిట దేవుని భయం మనం కలిగి జీవించాలి. ఆ భయభక్తుల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అని దేవుడు నిన్ను ఆస్తికర్తను చేస్తాడు, అప్పులకు కర్త కాదు. ఇప్పుడు దేశమంతా అప్పు పాలైపోయింది. దేశమంతా, రాష్ట్రం అంతా అప్పులు కర్తలు ఎక్కువ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది దానికి వ్యతిరేకంగా నిన్ను ఆస్తికర్తను చేస్తాడు ఆయన. దైవజనులు బెర్గ్మెన్స్ గారు ఒక చక్కటి పాట రాశాడు. దేవుని భయం కలిగిన వారికంట అప్పు లేకుండా చేస్తాడంట. భలే పాట అది. అట్లా పదాలు పెట్టి భలే పాడతాడు ఆయన. అప్పు లేకుండా చేస్తాడు. నిన్ను ఒకరికి ఇచ్చేటట్టు చేస్తాడు. చేస్తాడు చేయడా? చేస్తాడు. ఎప్పుడు? తలకాయ కింద పెట్టి కాలు పైకి ఎత్తేనా, గుంజీలు తీస్తేనా? కాదు. దేవుని యందు భయము కలిగి ఉండాలా. ఆమేన్. దేవుని యందు భయము పవిత్రతతో కూడింది. దేవుని భయము నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము మనుషులమైన మనకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుందని, అది మనుషుల యొక్క కష్టార్జితం ద్వారా కలిగేది కాదు అని లేఖనాలు మనం చూస్తున్నాం. భౌతికమైన ఆశీర్వాదం, ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాల చేత నిన్ను నన్ను నింపుటకు శక్తి గలవాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారని ఈ లేఖనాలు చెప్తున్నాయి. కనుక బ్రతుకు కాలం అంతా దేవుని యందు భయభక్తి కలిగి జీవించండి. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు, విశ్వాస యాత్రలో కొనసాగిస్తాడు, ఏది కొదువు లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. 2006 సంవత్సరం జూన్ 18వ తేదీన ఈ ఎర్రగొండపాలెం ఎంట్రన్స్లోకి అడుగుపెట్టాను నేను. మధ్యాహ్నపు వేళ మమ్మల్ని తీసుకొస్తున్న డ్రైవర్, పాస్టర్ గారు ఎర్రగొండపాలెం ఎంట్రన్స్లోకి వచ్చేసింది అన్నాడు. అప్పుడు ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ ప్రాంత వాసులు నాకు తెలియదు, ఈ ప్రాంతం ఎప్పుడు నేను వచ్చిన వాడిని కాదు అయ్యా, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. నేను అడుగుపెట్టిన ఈ ప్రాంతములో ప్రతి ప్రాంతము సస్యశ్యామలంగా మార్చబడాలి. ఏ కుటుంబములో మేము అడుగు పెడుతున్నామో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఆ కుటుంబాల్లో ఉన్న అవసరాలు తీర్చబడాలి. మేము అడుగుపెట్టిన ప్రాంతము సస్యశ్యామలంగా మార్చండి. ప్రార్థన చేస్తూ వచ్చామండి. మేము అడుగుపెట్టినప్పుడు ఆ రోజుల్లో ఈ రోడ్లన్నీ ఎలా ఉండేయంటే కమెండరు ఆ గొంతులో మునిగిపోద్ది, అంతంత గోతులు. మీరు కావాలంటే వినుకొండ రోడ్డు ఎదురుగా మీరు గుర్తుందో లేదో, సాగర్ డ్యామే వర్షం వచ్చిందంటే అక్కడ పెద్ద పెద్ద గోతులు, మోటార్ సైకిల్ వెళ్ళటం కుదరదు, అంత పెద్ద పెద్ద గుంతలు. అట్లాంటి దుర్బలమైన పరిస్థితుల్లోంచి ప్రతిరోజు వేకువజాముని ఈ ప్రార్థనా మందిరములో అడుగుపెట్టిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అర్పిస్తున్న స్తుతి స్తోత్రముల ద్వారా ఈ ప్రాంతాన్ని ఆయన మార్చివేశారు. ఆమేన్. ప్రభుత్వం వారు చెప్తున్నారు, ఎలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పూర్తయిపోయింది. ఈ సంవత్సరం ఆఖరికి కానీ 2022 సంవత్సరంలో కానీ వెలుగొండ ప్రాజెక్టు డ్యామ్ నిండిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇక మన ప్రాంతానికి నీళ్లు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. బీడు బారిని ప్రాంతాలన్నీ బంజరు భూములుగా మార్చబోతున్నాడు.
సస్యశ్యామలుగా మార్చబడుతున్నాడు. నేను ఒక విషయమై ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరూ వలస కూలీలుగా వెళ్ళకూడదయ్యా. ఈ ప్రాంతంలో చేతి నిండా పని ఉండాలి. అది నెరవేర్చబోతున్నాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక రాబోతున్న దినాల్లో మన ప్రాంతానికి అనేకులు వలస రాబోతున్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. అట్లాంటి కార్యములు నా ప్రభు ఆశీర్వదించబడిన ప్రజల పట్ల చేయబోతున్నాడు, చేసి చూపిస్తాడు ఆయన. కారణం ఏంటంటే మనమందరము ఆయనకు భయపడుచున్న బిడ్డలు. ఆమేన్. ఆయన భయపడుతూ ఎప్పుడైతే మనం అలా కొనసాగుతామో ఆయన మనల్ని, మన కుటుంబాలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడని, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానములను, సర్వ సంపదలు సమృద్ధిగా ఇవ్వటమే కాకుండా ఆ సమృద్ధి, ఆ ఆశీర్వాదం మనకు ఎలా కలుగుతుందంటే దేవుని భయము వారికి ఐశ్వర్యము కలుగజేస్తుంది. ఆమేన్. అట్లాంటి అనుభవాల్లో నువ్వు నేను కొనసాగాలని ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు చక్కగా చెప్తుంది. బైబిల్లో మనం చూస్తుంటే ఆది అపోస్తుల దినాల్లో సంఘము విస్తరిస్తూ వచ్చిందంట. సంఘము అభివృద్ధి పరచబడుతూ వచ్చింది. ఎందుకు? పౌలు గారు అనేక ప్రాంతాలకు తిరిగి సంఘాల్ని స్థాపిస్తూ వచ్చారు, సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో, యెరూషలేములో. చదవండి ఆ మాట, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వాక్యం చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉన్నది, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణయు కలిగి నడుచుకొనుచు ఆ సంఘాలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయి, ఆశీర్వదించబడతా ఉన్నాయి, అభివృద్ధి పరచబడతా ఉన్నాయి. ఈ ఓసన్న పరిచర్యలు ఆయన విస్తరింపచేయునుగాక, అభివృద్ధి పరచునుగాక. కారణం ఏంటి? కారణం ఏంటండి? ప్రభువునందు భయమును. ఎప్పుడైతే ప్రభువునందు వీళ్ళు భయపడుతున్నారో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చి వాళ్ళకి ఏం కలుగజేశాడు? ఆదరణ కలుగజేశాడు. ఆమేన్. వాళ్ళు దేవునిలో నడుచుకొనుచు దేవుని భయము కలిగి నడుస్తూ ఉన్నారు కనుక వాళ్ళ పరిచర్య, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ప్రాంతాలు విస్తరిస్తూ వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చిన్న గ్రామాన్ని, ఇది మండలమే, ఈ మండలాన్ని ఏం చేశాడు? నియోజకవర్గంగా మార్చేశాడు. చేశాడు లేదా? చేసి చూపించాడు. అంతే. విస్తరింపచేశాడు, అభివృద్ధి పరిచాడు. ఇంకా అనేక పరిశ్రమలు ఇక రాబోతున్న దినాల్లో ఇక ప్రారంభించబడునుగాక. ఈ ప్రాంతములో అనేక మంది పేద ప్రజలకు ప్రియులారా చేతి నిండా పని కలుగునుగాక. అట్లాంటి కార్యములు ప్రభు విస్తరణ ఎప్పుడు చేస్తాడు? ప్రభువునందు భయము కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు, మన మధ్యలోకి వచ్చి ఆదరిస్తాడు, మన సేద తీరుస్తాడు, మన అక్కర్లని తీరుస్తాడు. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని, నెమ్మదిని కలుగు చేస్తాడు. ఇవన్నీ మనకు కలగాలంటే ఏమండి, మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు, నిన్ను బట్టి భయము నొందుదురు. యేసయ్యను బట్టి మనం ఏం పొందాలి? భయము నొందాలి, వణుకుచూ ఉండాలి. ఎవరు ఆయన మాట విని గడగడగా వణుకుచూ ఉన్నారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన కన్ను దృష్టి పరిధిలో యేసయ్య మనల్ని పెంచుతాడు. ఆయన చల్లని చూపులు మన పాడి మీద ఉంటుంది, మన పంట మీద ఉంటుంది, మన వ్యవసాయం మీద ఉంటుంది, మన ఉద్యోగం మీద ఉంటుంది, మనం చేతి పని చేస్తుంటే దాని మీద ఉంటుంది. దేవుడు విస్తరింపజేస్తాడు. మంత్రాలుగా తంత్రాలు కాదేమని
వెరీ సింపుల్. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నువ్వు చేయవలసిన భారాలు లేవు. నువ్వు దేవునికి భయపడుతూ ఉండాలంతే. ఎప్పుడైతే మనం దేవునికి భయపడుచు ప్రభు మార్గాల్లో సాగుతామో ఆ భయము మన జీవితాల్లో ఉన్న కల్మషాన్ని, మన జీవితాల్లో ఉన్న అపవిత్రతను తొలగించి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధుడైన యేసయ్య మన గుండెల్లోకి వచ్చి కొలువై ఉంటాడు. పరిశుద్ధ స్థలముగా మన జీవితాన్ని, మన హృదయం అనే దేవాలయాన్ని మారుస్తాడు ఆయన. ఆయన యందు భయము మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ పవిత్రత అనేటువంటిది నిత్యము నిలిచి ఉండాలి. అది నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని భయము కలిగి మీరు పాపం చేయకండి. పాపపు ఆలోచనలు వస్తాయి మీకు. పడకల మీదే ఆలోచించుకుంటూ ఊరక ఉండండి, మౌనంగా ఉండండి. అంతకు మించి మీరు వేరొకటి చేయొద్దు. భయమునందుచు పాపం చేయకండి. ఈ ప్రజల మార్గాల్లో మీరు నడవకండి. ఈ ప్రజలు ఆచారాల ముసుగులో వెళ్ళకండి. నన్ను తమ్ముడు వచ్చి అంటాడు, అన్న ఇదేదో మూట అంట కదా, 3 నెలలు ఏమి చేయకూడదంట కదా. ఎవడు చెప్పాడు రా, మనకు అవి ఏమీ లేవు, పెట్టుకో ఎంగేజ్మెంటే చెప్పాను. వచ్చే నెల ఎంగేజ్మెంట్ ఆ తమ్ముడికి. మనకెందుకంటే ఆ ప్రజలు ఆకోస్తులు చెప్పే మాటలు అవి. మనకు అన్ని రోజులు మనస్సు మంచిదైతే ఏమండి అన్నీ మంచిగా ఉంటాయి. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, ఊరు నోరు మంచిదైతే. మీరు మాట్లాడరు, మీరు మహత్తులైనోళ్ళు. నోరు మంచిది అవ్వాలండి, అప్పుడు ఊరంతా మంచిది అయిపోద్ది. అవే మనకి విరోధులు ఎవరు ఉండరు. ఉంటారా? మనకి విరోధం ఒక్కడే, అటు సాతానుగాడు. ఇక అంతకుమించి విరోధులు మనకు ఉండకూడదు. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మన శత్రువులు మనం ఏం చేయాలి? శత్రువును ప్రేమించాలి. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసండి? శత్రువు ఇంట భోజనం పెట్టే దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మన విరోధుల్ని సన్మార్గులుగా, మిత్రులుగా మార్చేస్తాడు. ఆయన చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక బ్రతుకు కాలమంతా మన జీవితాల్లో దేవుని భయము కలిగి సాగిపోవాలి. మరొక మాట కూడా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. అందరినీ సన్మానించుడి, సహోదరుల్ని ప్రేమించండి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఏ రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజు అయిన యేసయ్యను ఏం చేయాలి? అండి ఆయన యూదులకు రాజు, అందరికీ రాజు. హల్లెలూయా. రాజుని ఏం చేయాలి? మనం సన్మానించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గౌరవపరచాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెందవలసిన మహిమను ఆయనకు చెందేటట్టుగా మనం ప్రవర్తించాలి. ఆయనకు చెందేటట్టుగా మనం నడుచుకోవాలి. మన ద్వారా యేసయ్య నామం మహిమపరచబడాలి. ఆమేన్. మన ద్వారా యేసయ్య నామం ఘనపరచబడాలి. ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ద్వారా ఆయన నామం ఘనపరచబడుతుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ పరిచర్యలో పాలి భాగస్థులమైన మనందరి ద్వారా యేసయ్య నామం మహిమపరచబడుతుంది. ఇంతగా మహిమ చెందటానికి, ఇంతగా ఈ ప్రాంతంలో ఈ మహిమ గల పరిచర్య ఘనపరచబడటానికి మీరందరూ పాలి భాగస్థులై ఉన్నారు. ఆమేన్. నేను ఒక్కడనే కాదు, నా ఒక్కడి వల్ల ఇదంతా అవ్వలేదు. మనం అందరం కలిసి ఈ విస్తరణ మనం చూస్తూ వస్తున్నాం. దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవుని భయము. ఆమేన్. దేవుని భయము కలిగి జీవించండి నా ప్రజలారా. దేవునికి భయపడండి, సహోదరుల్ని సన్మానించండి, మీ సహోదరుల్ని ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి, రాజుని గణపరచండి. ఆ రాజు మనందరినీ ఏం చేస్తాడంటే ప్రియులారా, ఆ రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2021 సంవత్సరం క్రితం ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. మనందరి పాపాల పరిహారార్థమై, పాప పరిహారార్థమై, ప్రియులారా లోక కళ్యాణార్థమై ఆయన కల్వారి శిలువలో బలిపోయాడు. అది యోహాను గారు అంటారు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే
దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలైపోయారు, సమాధి చేయబడ్డాడు. ఆయన ప్రియారా 3వ దినాన మృత్యుంజయుడై మరణాన్ని జయించి లేచారు. 40 days 40 రోజులు ఆయా ప్రాంత వాసులకు, మగ్దాల్ అనే ఊర్లో ఉన్న మరియమ్మకి అందరికీ కనపడ్డాడు. ఆయన శిష్యులు కనపడ్డాడు. 40 రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని. ఇప్పుడు ఈవెన్ టుడే, ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా ఆయన నీ కోసం నా కోసం తండ్రి కుడి పార్శ్వానికి వచ్చి ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన మరలా తిరిగి రాబోతున్నారు. ఆమేన్. ఇప్పుడు ఎలాగొస్తున్నారు? గొర్రెపిల్లగా కాదు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. పెళ్లి కుమారుడిని యేసయ్యా ఏమండి అంతఃపురమైన మధ్యాకాశానికి వస్తాడు. పెళ్లి కుమార్తె గదిలోంచి రావాలినని యెషయా గ్రంథం చెప్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం బైబిల్లో చదువుతుంటే ప్రకటన గ్రంథం 14:7 చదవండి. 14వ అధ్యాయం 7వ వాక్యం, ప్రకటన గ్రంథం. మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచండి. ఆయన తీర్పు తీర్చు గడియలు వచ్చేసినాయి. ఆకాశమును, భూమిని, సముద్రమును, ఆ జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము. భయపడుతూ సమస్తమును కలుగజేసిన ఆ దేవునికే మీరు భయపడుతూ నమస్కారము చేయుడని గొప్ప స్వరము చెప్పగా నేను విన్నాను అని యోహాను గారు చెప్తున్నాడు. హల్లెలూయా. సముద్రమును, భూమిని, జలరాశుల్ని, ప్రకృతిని, ఆకాశమును, భూమిని, నీటిని, గాలిని, వాయువును, పంచభూతములను కలుగజేసిన వాడు ఆయనే. ఆయన ఎవరు? మన ఆయన. ఎవరండి? ఏమండి అమ్మా సుబ్బారావు గారు ఉన్నారా? మా ఏరియాలో అది భర్త పేరు సుబ్బారావు గారు ఉన్నారమ్మంటే మా ఆయన గారు లేరండి, మా ఆయన గారు బజార్కి వెళ్ళారండి, మధ్యాహ్నం వస్తారండి. ఏమంటారు? మా ఆయన గారు. అంటే ఆయన ఎవరు? యేసయ్య మన ఆయన. ఆమేన్. మన యజమానుడు. సేన అబ్రహాముని ఎలా పిలుస్తుంది? యజమానుడా. హల్లెలూయా. ఆమె ఆ పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించింది కనుక ఆమె వేవేల మందికి తల్లిగా తీర్చిదిద్దబడింది. మనం కూడా యజమానుడా. హల్లెలూయా. ఆయన ఎవరు? మన ఆయన. ఆయన మధ్యాకాశాలు రాబోతున్నాడు. ఆయనకు మాత్రమే సాగిలపడండి, ఆయనకు మాత్రమే భయపడండి, ఆయనకు మాత్రమే నమస్కారము చేయండి ఒక స్వరము చెప్పగా నేను విన్నాను. యోహాను నేను నీకేం చెప్తా చూపిస్తూ ఉంటాను, ఏం చెప్తా ఉంటాను అవన్నీ బుక్ ఆఫ్ రివెలేషన్, ఈ ప్రత్యక్షపు గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో వ్రాసిపెట్టు అని యోహాను భక్తునికి దేవుడు చెప్పినట్టుగా మనం లేఖనాల్లో చదువుతాం. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడుతూ నమస్కారం చేస్తూ సాగిపోవాలి. ఆయన సమస్తమును కలుగజేసిన ఆధారభూతుడు అండి. ఈ భూమిని స్తంభాల మీద నిలబెట్టగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఒక్క స్తంభం కూల్చాడంటే కొన్ని దేశాలు మొక్కలైపోతాయి. భూమి అంతా స్తంభాల మీద ఉంది, పిల్లర్స్. దానికి సాదృశ్యంగానే ఇంటికి పిల్లర్లు కడుతున్నాం ఇప్పుడు మనం. అందువల్ల ఈ భూమి అంతా స్తంభాల మీద నిలబడి ఉంది. భూమికి పునాదులు వేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి సంతోషిస్తున్నప్పుడు పరలోకములో దేవదూతలు వంగి చూసి ఆనందించారని యోబు గ్రంథంలో రాసి ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చదవండి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వాక్యం చదువుదాం. 19:5 మరియు దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడని చెప్పుచున్న స్వరము సింహాసనం వస్తుంది. అట్లాగే నేను ఉన్నది ఉన్నట్టుగా ఇందులో రాస్తున్నాను. యోహాను గారికి చెప్తున్నాడు దేవుడు. చెప్తున్న వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నాయకులు, ప్రభుత్వ అధికారులు అంతా వేదికల మీద నిలబడి చెప్తా ఉంటారు. విలేకరుల ముందుకు వచ్చి ఏం చేస్తారు?
మాట్లాడేంటండి, వాళ్ళ నోటు ఏ మాట వస్తుందో అది మంచి అయినా చెడైనా రాసి పెట్టేసి పేపర్లో లీక్ చేసేస్తాడు మీడియా. ఏమండి, ఇప్పుడు యోహాను గారికి సృష్టికర్తని దేవుడు చెప్తున్నాడు, ఆయన స్వరం వినిపిస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, మనకు అర్థం కాదు. మొత్తం మీద ఆ స్వరం విని ఏం చేస్తున్నాడు, సింహాసనం నుంచి చెప్పగా ఆయన స్వరం విని నేను స్తుతించమని చెప్తున్నాడు. దేవునికి భయపడు వారులారా ఆయనను స్తుతించండి, కొద్దివారేమి గొప్పవారేమి. దీని అర్థం ఏంటంటే ధనికులేమి దరిద్రులేమి, హీన స్థితిలో ఉన్నవారేమి దీన స్థితిలో ఉన్నవారేమి సంపన్న స్థితిలో ఉన్నవారేమని అందరూ కూడి దేవునికి భయపడుతూ స్తుతించండి. ఆమేన్. స్తుతించుడి చదవాలి. వచ్చెను ఒక గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడని ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని అందరితో కూడా సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచండి. ఆమేన్. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునే సమయం ఆసన్నమైంది. ఆయన భార్య అంటే ఆయన భార్యమైన మనమే ఆయన భార్య, మనమే పెళ్లి కుమార్తె, మనమే కన్యక, మనమే సార్వత్రిక సంఘం, మనమే కృపలో నిలిచిన సంఘం, మనమే క్రొత్త నిబంధన సంఘం, మనమే ఈ మహిమగల పరిచర్యలో స్థిరపరచబడి నీతి నియమాల్లో కొనసాగుతున్న మహిమగల సంఘం. మనము సిద్ధపడాలి. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. నీ సంఘ వధువుగా నన్ను కోరినావా, నీ ప్రేమ నాపై చూపించినావా, నీ సంఘ వధువుగా నన్ను కోరినావా, నీ ప్రేమ నాపై చూపించినావా, పరిశుద్ధ నీతి వస్త్రాల తోడను చెలికత్తెలందరూ నన్ను సిద్ధపరచ, పరిశుద్ధ నీతి వస్త్రాల తోడను చెలికత్తెలందరూ నన్ను సిద్ధపరచ, నీకై వేచియుంటిని, నీకై చూచుచుంటిని, నీకై వేచియుంటిని, నీకై చూచుచుంటిని, నా యేసువే గమ్మి దిగిరావయ్యా, నా యేసువే గమ్మి దిగిరావయ్యా, నా దేవ నీదు నివాసములో, నా రాజ నీ సహవాసములో, నా దేవ నీదు నివాసములో, నా రాజ నీ సహవాసములో, పరికించుచున్నవి ప్రాణాత్మ దేహములు వినగోరి యేసుని ప్రియవాక్కులో, పరికించుచున్నవి ప్రాణాత్మ దేహములు వినగోరు యేసుని ప్రియవాక్కులో, నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది, నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది, నా యేసువే గమ్మి దిగిరావయ్యా, నా యేసువే గమ్మి దిగిరావయ్యా, నా దేవ నీదు నివాసములో, నా రాజ నీ సహవాసములో, నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే,
శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే. రారాజు నా యేసుతో